ఈరోజు గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు యొక్క టూర్ ప్రోగ్రాం ఈరోజు విశాఖపట్నంలో నిజంగా ఎంత ఎంత దయనీయంగా ఎంత దారుణంగా రాష్ట్రపతి ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే నేవీ వారు కానీ నిజంగా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మన భారత రాష్ట్రపతి గారి యొక్క టూర్ ప్రోగ్రాం జరుగుతుంది. నిజంగా మాలాంటి ఎంపీలకు ఇన్ఫర్మేషను లేదు. కనీసం మేము టూర్ ప్రోగ్రాం తెలుసుకుని వెళితే అక్కడ అసలు నరుమౌండంటూ కూడా లేరు. అక్కడ అందరూ తర్వాత ఎవరో వచ్చి భారత రాష్ట్రపతి గారు వచ్చారు తర్వాత వెళ్ళిపోయారని చెప్తున్నారు. వెళ్ళిపోవటం ఏంటి? ఇంత భారత రాష్ట్రపతి హోదాలో ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయురాలు ద్రౌపది ముర్ము గారు వస్తే ఒక ప్రక్కన మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఇటు మిగతా అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ అందరూ కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. ఇది చేయకపోవటం అనేది నేను నిజంగా ఎంత బాధపడుతున్నానంటే భారత రాష్ట్రపతి గారికి జరిగినటువంటి అవమానం అనాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక తీరని అన్యాయం అనాలా? నాకు ఏమనాలో కూడా ఏం తోసిన పరిస్థితుల్లో నేను అక్కడ చాలా బాధపడి వస్తున్నాను. దీనికి కారణం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు కానీ సరైనటువంటి కమ్యూనికేషన్ కానీ లేకపోవటం అనేది అత్యంత శోచనీయం. కనీసం రేపుడు ప్రోగ్రాం కూడా తగిన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేవీ వారు కానీ ఎవరు కూడా చేస్తున్నట్లు నాకైతే కనిపించట్లేదు. కనీసం ఈ యొక్క కనీస మర్యాదలను కూడా పాటించుకోకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము మరి ఏమనాలో కూడా మాకైతే తెలియట్లేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. తప్పనిసరిగా మరి రాష్ట్రపతి గారికి ఇచ్చేటువంటి మర్యాదల్లో ఎక్కడా తక్కువ చేయకూడదు. కేవలం తక్కువ చేసినట్లయితే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని తప్పనిసరిగా ఇలాంటి తప్పుని మళ్ళీ సరిచేసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేవీ డిపార్ట్మెంట్కి జిల్లా యంత్రాంగానికి అందరినీ కూడా నేను విన్నవిస్తున్నాను. ఇది మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని కూడా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అంటే ఇది ఒక రకంగా రాష్ట్రపతి గారిని అవమానించమంటారు? నేను అనుకునేది రాష్ట్రపతి గారిని అవమానించడమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్రపతి గారు ఒకవేళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం అరగంట గంట ముందొస్తే ముందు అందరికి ఇన్ఫార్మ్ చేయాలి. అది కామన్ సెన్స్తో కూడినటువంటి విషయం. ఖచ్చితంగా గౌరవ రాష్ట్రపతి గారికి జరిగినటువంటి అవమానం అని నేనైతే భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవమానమే. మన రాష్ట్రంలో వస్తే మన రాష్ట్రపతి మన రాష్ట్రంలో కనీస మర్యాదలు చేయకోకుండా వారిని పంపించటం అది రాష్ట్రానికి అవమానం కాదా అని అడుగుతున్నాను.